నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం పాలకొల్లులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లాకు కొత్త తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం భీమవరంలో ప్రకటించిన జిల్లా కలెక్టర్ నాగరాణి ఈ నెల 25లోగా సచివాలయాల నుంచి స్వీకరించాలని హితవు మొక్కలు నాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి ప్రజలకు ఉద్బోధించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి హిమాలయ పర్వత శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తులకు భీమవరంలో ఘన సన్మానం ఆధ్వర్యం వహించిన యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి సినీ నటుల అభిమానులకు సూచించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి తణుకు ప్రాంతంలో ముంచెత్తిన వాన జలమయమైన రోడ్లు పంట పొలాలు ప్రకృతి ఆగ్రహానికి ఆవేదన వ్యక్తం చేసిన రైతు నేత హరిశ్చంద్రరావు పెంటపాడు మండలం జట్లపాలెం శ్మశాన వాటిక అభివృద్ధికి 5 లక్షల రూపాయల విరాళం అందించి ఆదర్శంగా నిలిచిన కోడూరి రోహన్ అభినందించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి పెంటపాడు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించిన మండల పరిషత్ సమావేశం అధ్యక్షత వహించిన తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కొవ్వూరులో పేర్కొన్న ఎమ్మెల్యే ముప్పిడి తెలుగు భాషా పరిరక్షణకు అంకితభావంతో కృషి చేస్తా రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో బాధ్యతలు స్వీకరించి వెల్లడించిన వైస్ ఛాన్సలర్ మునిరత్నం నాయుడు భారీ వర్షాలతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్తంభించిన పౌర జీవనం రాకపోకలు లేక నిర్మానుష్యమైన రోడ్లు వాడపల్లి వెంకన్న హుండీల ఆదాయం 35 రోజులకు 1,87,00,000 ప్రకటించిన ఆలయ ఈవో చక్రధరరావు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ సుబ్రహ్మణ్యంకు 1+1 గన్మన్లను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తపేటలో భద్రతా బాధ్యతల స్వీకారం 1,50,00,000 రూపాయలతో ద్వారకా తిరుమల చినవేంకన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి వివరించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ భాగస్వామ్యంతో అధికార యంత్రాంగం సహకారంతో జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పాలకొల్లులో 1,80,00,000 రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు వికసిత భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ఉపాధి కల్పన అత్యంత కీలకమన్నారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద దండలు పెద్ద పెద్ద కిరీటాలు ఇవి పట్టుకొస్తుంటే వాళ్ళందరికీ చెప్పాం బొకేలకి దండలకి ఖర్చు పెట్టకుండా ఏం ఉపయోగం ఉండట్లేదు అంతగా మా మీద ప్రేమ ఉంటే ఏమైనా కాయగూరలు లేదా పండ్లు ఇస్తే ఎవరికి వాళ్ళకి ఇస్తామని చెప్తాం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు పశ్చిమ గోదావరి జిల్లాకు 5,51,332 స్మార్ట్ రైస్ కార్డులు వచ్చాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో గురువారం మీడియాకి తెలిపారు ఇప్పటి వరకు 5,12,388 కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు ఇంకా మిగిలి ఉన్న 38,944 కార్డులను కూడా పంపిణీ చేసేందుకు ఈ నెల 25వ తేదీలోగా అందజేయనున్నట్లు ఆమె చెప్పారు ఈ కార్డులను పొందాల్సిన వారు వెంటనే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని కానీ సమీప రేషన్ షాప్ డీలర్ను కానీ సంప్రదించాలని కలెక్టర్ కోరారు
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని చినామిరం గ్రామంలో గురువారం నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకవి స్కూల్ డైరెక్టర్ పొట్లూరి రఘుబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ బుద్ధరాజు శ్రీనివాసరాజు, మాజీ వార్డు సభ్యులు కోళ్ల సీతారాములు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక్కసారి అందరూ కూడా పరిసరాల పరిశుభ్రత ఉండాలి అంటే పరిశుభ్రాలు మన ఇల్లు మనం నివసించే ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. స్వచ్ఛ భారత్ 2014లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల పరిశుభ్రం చేసుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన జీవితం సాగించడానికి అవకాశం ఉంది. అలాగే పచ్చదనం, రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటినట్లయితే, పచ్చదనాన్ని కాపాడినట్లయితే, మన ప్రకృతిని కాపాడినట్లయితే మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఇవన్నీ కూడా చేసి మనం విద్యార్థి దశని కూడా అలవర్చుకోవాలని ఆలోచనతో రఘుబాబుగా చేసి హిమాలయ పర్వత శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన 63 ఏళ్ల పెన్మత్స రవిరాజు, కట్టా సత్య వరప్రసాద్, గొట్టుముక్కల శేఖరాజులతో పాటు విశాఖపట్నం, బెంగళూరులకు చెందిన వారిని భీమవరం యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సభలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ రాష్ట్ర అధ్యక్షులు వివి సోమరాజు, భీమవరం యూనిట్ చైర్మన్ డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ, అధ్యక్షులు మంతెన వెంకటలక్ష్మి, తణుకుకు చెందిన కరుటూరి సుబ్బారావులు పాల్గొన్నారు. సరే సార్ ఒక నిమిషం వాయిస్ డాక్టర్ గారు. సినీ నటుల అభిమానులు సామాజిక అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ హితవు పలికారు. ప్రముఖ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకల్లో గురువారం ఆయన పాల్గొని కేక్ను కట్ చేసి మాట్లాడారు. ఈ విషయంలో ప్రముఖ హీరో కృష్ణంరాజు, ఆయన తర్వాత వచ్చిన ప్రభాస్లను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. సినీ రంగంలో, సేవా రంగంలో కానీ ప్రభాస్ గారు, అదేవిధంగా కృష్ణంరాజు గారి కుటుంబ సభ్యులు కూడా తమదైనటువంటి ముద్ర వేసుకుని ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక చరిత్రకు నాంది పలికినటువంటి వ్యక్తి ప్రభాస్ గారు. ఆయన సినిమాలు ఎంతో అభిమానంగా మనందరికీ కూడా ఆయన నటనతో మనందరి మనసులనే కాకుండా దేశవ్యాప్తంగా పాన్ ఇండియా, అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి ఒక కేవలం తెలుగు వారిలోనే కాకుండా భారతీయుల హృదయాన్ని దోచుకొని ఆడ మగ తేడా ఉన్న అందరికీ కూడా వ్యక్తి ప్రభాస్ గారు.
నలుపుకునేటటువంటి ఏకైక వ్యక్తి ప్రభాస్ గారు. ఈరోజు ఆయన సినిమాలు ఛత్రపతి సినిమా కానీ, బాహుబలి సినిమా కానీ ఇవన్నీ కూడా రికార్డులు సృష్టించి కేవలం మన తెలుగు సినిమానే కాకుండా పాన్ ఇండియా మూవీగా ఈరోజు బాహుబలి ఆ రోజుల్లో అత్యధికమైనటువంటి కలెక్షన్లు సాధించి తనదైనటువంటి రికార్డులు నెలకొల్పుకున్నటువంటి నటుడు ప్రభాస్ గారు. ఈరోజు కేవలం ఒక రకమైనటువంటి సినిమాలే కాకుండా అన్ని పాత్రలకి సూట్ అయ్యే విధంగా ఈరోజు ప్రభాస్ గారు ఒక నటుడిగా ఈరోజు ప్రతి ఒక్కరి అభిమానులుగా ఈరోజు అభిమానులందరూ కూడా డార్లింగ్ గా పెంచుకుంటూ. అనంతరం ఆర్మిల్లి మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల లిక్కర్ మాఫియా అంశాలలో ప్రజలు దృష్టిని మళ్లించేందుకు గత ప్రభుత్వం ప్రణాళికలు వేసి అమలు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేలా కల్తీ మద్యం వ్యవహారాలను వినియోగించుకుంటున్నట్లు వివరించారు. అయితే ఈ కేసుల్లో దొరికిన వ్యక్తులు గత ప్రభుత్వ నేతలకు ముఖ్యులని తేలినట్లు ఆర్మిల్లి వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడన ప్రభావంతో తణుకు, నిడదవోలు నియోజకవర్గాల పరిధిలో గురువారం కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. బుధవారం పడ్డ వర్షానికి కొనసాగింపుగా మరుసటి రోజు కూడా ఎడతెరిపి లేకుండా వానలు పడడంతో పౌర జీవనం స్తంభించింది. అయితే తణుకు పట్టణంలో ఇటీవల డ్రైనేజీలను మెరుగుపరచడంతో వీధుల్లో స్తంభించిన వర్షపు నీరు కొద్ది సమయంలోనే బయటకు వెళ్లింది. దీంతో సంబంధిత వార్డు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల కోతకొచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం వచ్చింది. అలాగే స్లమ్ ఏరియాలలో అధిక శాతం వర్షపాతం నమోదైంది. ఈ సందర్భంగా తణుకు రైతు సంఘం అధ్యక్షులు కలగర హరిశ్చంద్రరావు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు అన్ని సందర్భాలలోనూ నష్టపోతున్నట్లు చెప్పారు. వరి పంట ప్రధానంగా ఉన్న తణుకు ప్రాంతంలో ఈ సంవత్సరం వర్షాలకి తుఫాన్లు అల్పపీడనాలు వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మొదట్లో వచ్చినప్పుడే వెంటనే మునిగిపోవటం, సరైనటువంటి పిలకలు లేకుండా కొంత ఏరియా పూర్తిగా పనికి రాకుండా కూడా పాడవటం. ఇప్పుడు ఈ ఏనుగు దశకు వచ్చినప్పుడు వర్షాల వల్ల ఎక్కువ చాలు అయ్యే అవకాశం కనపడుతుంది. వాతావరణం చాలా విపరీతమైన వర్షాలు, సైక్లోన్, పీడనాలు ఒకటిగా ఒక పక్కన పడితే అది ఇంకా దేవకొనగానే మళ్ళీ రెండో పక్కన వర్షం కూడా ఈ సంవత్సరం వర్షాలు పడతాయి. కానీ ఈ సంవత్సరం విపరీతంగా పడిన చోటే పడిపోవటం, మొక్కల్లోకి మురుగు నీరు వెళ్ళిపోవటం, ఇళ్ళన్నీ మునిగిపోవటం, ఇటువంటి విపరీతాలుగా జరిగింది. ఈ వర్షాలు ఎక్కువ పడటం వల్ల సరైనటువంటి సూర్యరశ్మి లేకుండా బాగా తగ్గిపోయినందువల్ల తొలకరి పంటలు బాగా తగ్గి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. సూర్యరశ్మి లేకపోతే పంటలు పండవు, పండవు. దాన్ని బట్టే దిగుబడి వస్తుంది. అది బాగా తగ్గిపోయింది. ప్రస్తుతము మనకి సార్వా వరి ధాన్యాలు సస్యాలన్నీ ఈనిక దశలో ఉన్నాయి. కొత్త పైకి వచ్చి ఈని అవి పాలు పోసుకునే టైంలో ఈ అధిక వర్షాలు, తుఫాన్ల వల్ల బాగా దెబ్బతింటాయని రైతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఈ విధంగా రైతు పంట విషయంలో చాలా నష్టపోతున్నారని తెలియజేస్తారు. తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గుడ్ సమారిటన్ చిల్డ్రన్స్ హోంలో గురువారం సేవలందించారు. ఈ మేరకు 65 మంది బాలికలకు ప్రభుత్వం అందించిన స్కూల్ యూనిఫామ్ మెటీరియల్ ను క్లబ్ మెంబర్ గోరస దుర్గా మహేష్ 20,000 రూపాయల సొంత నిధులతో స్టిచ్చింగ్ చేయించి అందించారు. ఈ సందర్భంగా లయన్స్ జోన్ చైర్పర్సన్ కోడూరి పద్మావతి మాట్లాడుతూ దాతృత్వాన్ని అభినందించారు.
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మా లయన్స్ క్లబ్లో మా క్లబ్ పేరు ఏంటన్నమాట స్వర్ణ క్లబ్లో ఇలాంటి వెంకట్రావు గారు ఎంతో సర్వీస్ చేస్తారు. అలాగే దుర్గా మహేష్ గారు కూడా ఈ మధ్య కాలంలో చాలా సర్వీసెస్ చేశారు. బియ్యం బ్యాగ్స్ ఇచ్చారు, రైస్ బ్యాగ్స్ ఇచ్చారు, మీకు చెప్పులు ఇచ్చారు. అలాగా అందరూ కూడా మా క్లబ్ నుంచి, మా స్వర్ణ క్లబ్ నుంచి ఎన్నో రకాలైన సేవలు చేసి మా క్లబ్ నిజంగా మేము ఈ క్లబ్లో ఉన్నందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి 4 క్లబ్లు మీరు జోన్ చైర్మన్గా ఉన్నందుకు ఇంకా గర్వంగా ఉంది. మీలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఇంకా బోర్డు వసతులు ఇస్తున్నారు. మీరు చక్కగా చదువుకుంటే మాకు సీట్లు రావడం దగ్గర నుంచి ఇంజనీరింగ్లో సీట్లు కానీ, మెడిసిన్ సీట్లు కానీ, ఏ సీట్లు అయినా సరే చాలా ఈజీగా వస్తాయి. అందుకని మీరందరూ చాలా శ్రద్ధగా చదువుకోండి. ఈ సేవా కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు బోరుగుపల్లి వెంకటరావు, హోం నిర్వాహకురాలు జి శాంతిలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని పెంటపాడు మండలం జట్లపాలెం శ్మశాన వాటిక అభివృద్ధికి ఇదే గ్రామానికి చెందిన కోడూరి రోహన్ తన తాతగారు సత్యనారాయణ జ్ఞాపకార్థం 5 లక్షల రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు గురువారం అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన పెద్దల గౌరవార్థం విలువైన డబ్బును వెచ్చించిన రోహన్ ను ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన P4 కార్యక్రమంలో భాగంగా ఈ మొత్తాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే దాతలు సహకరించినప్పుడే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందగలవని అన్నారు. కోడూరి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి మనవడు కోడూరి రోహన్ గారు వారు పడిన ఇబ్బంది దృష్టిలో పెట్టుకుని ఆ శ్మశానంలో ఇంకెవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ శ్మశానానికి మన ఎంపీ గారు 10 లక్షల గ్రాంటు ఇచ్చే దానికి మ్యాచింగ్ గా P4 చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఇవాళ మన రోహన్ గారు 5 లక్షల రూపాయలని ఆ గ్రామంలో ఉన్నటువంటి శ్మశానానికి అభివృద్ధికి ఇచ్చినందుకు వారికి కాన్స్టిట్యున్సీ తరఫున ఆంధ్ర రాష్ట్రం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు చాలా మందికి డబ్బు ఉంటుంది, మనసు ఉండదు. డబ్బు మనసు రెండు ఉన్న వాళ్ళే మనుషుల కింద లెక్క. ఇవాళ డబ్బు ఎంత ఉన్నది అన్న దానికి ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. ఇవాళ డబ్బు ఉన్నా లేకపోయినా 10 మందికి ఉపయోగపడి పనిచేసిన రోహన్ గారిని వారి కుటుంబ సభ్యులు అభినందన తెలియజేస్తూ వారి మార్గదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం అన్ని చేయాలని అనుకున్నప్పుడు కూడా ఇవాళ గత ప్రభుత్వ పాలకుల వల్ల ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పడే ఇబ్బందులు మీరంతా చూస్తూ ఉన్నారు. శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కండవల్లి మణిరాజు, మైలవరపు పెదబాబు, కోడూరి సుబ్బారావు, కోడూరి కాశీ, కట్టుబోయిన కృష్ణప్రసాద్, కూచుపూడి అనిల్ గ్రామస్తులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రజాపరిషత్ అధ్యక్ష పదవిపై గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికోసం పరిషత్ సమావేశ మందిరంలో ఆర్డీఓ కతీబ్ కౌసర్ భానో అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం 19 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను 1 స్థానం ఖాళీ కాగా మిగిలిన 18 మందిలో 14 మంది హాజరయ్యారు. వీరంతా అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తి తమ ఆమోదం తెలిపారు. దీంతో ప్రస్తుత ఎంపీపీ దాసరి హైమావతిపై సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గెలిచింది. ఈ మీటింగ్ నిర్వహణలో తహసీల్దార్ టి రాజరాజేశ్వరి, ఎంపీడీఓ పివివిఎస్ రాంప్రసాద్లు ఆర్డీఓకు సహాయకులుగా వ్యవహరించారు. ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మెజారిటీ సభ్యులు జనసేనలో చేరడంతో ఎంపీపీపై అవిశ్వాసానికి దారితీసింది. కొత్త అధ్యక్షురాలిగా జట్లపాలెం ఎంపీటీసీ సభ్యురాలు కట్టుబోయిన వెంకటలక్ష్మికి పార్టీ అవకాశం కల్పిస్తుందని మండల జనసేన సీనియర్ నాయకులు మైలవరపు పెదబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పుల్లాబాబి, కట్టుబోయిన కృష్ణప్రసాద్, పలువురు పార్టీ నాయకులు, వైఎస్ ఎంపీపీలు, సభ్యులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెంలో గల ఏపీ ఎన్ఐటీ బృందావనం భవనంలో 1,65,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీస్ XRD ల్యాబ్ను ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎన్వి రమణారావు గురువారం ప్రారంభించారు. స్ఫటికాకార పదార్థాల పరమాణు నిర్మాణాన్ని విశ్లేషించడానికి ఎక్స్రే డిఫ్రాక్షన్ పరికరాలను ఉపయోగిస్తారు. రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డీన్ జి రవికిరణ్ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆచార్యులు జె కృష్ణమూర్తి, పి తపస్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. రిజిస్ట్రార్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు వి సందీప్, కె హిమబిందు, వీరేష్ కుమార్, పలువురు అసోసియేట్ డీన్లు, విభాగాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు. So the reflected X-rays can be detected by the detector. So based on the reflections, we can characterize the sample. So you don't have a sample, test sample. Yeah, we have some samples. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.